शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఫలితాలు చూసే ముందు ఒక్కసారి నక్షత్రాలు చూద్దాం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇది మనకు మీనరాశి. ఇందులో రాజయోగం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఇక గురువు 4వ స్థానంలో రజతమూర్తిగాను, శని 1వ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉన్నారు. రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఇక కుజుడు వచ్చేసి 5 నుంచి 11వ స్థానం వరకు సంచరిస్తున్నాడు. ఆ అదృష్ట సంఖ్య 3. ఈ గ్రహస్థితిని ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీనరాశి వారు తెలివైన వారు. అలాగే తన మాటలతో 10 మందిని కూడా తమ వైపు తిప్పుకోగలిగినటువంటి శక్తి ఈ మీనరాశి వారికి ఉంటుంది. అలాగే ధర్మంగా నిలబడడం, ధర్మంగా బతకడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ వీరిలో కొంత దురాశ కానీ, స్నేహం వల్ల కానీ పాడైతే వీరు పతనమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిలో ఎంత నైపుణ్యం ఉంటుందో అంత బలహీనత కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు వహించుకోండి. ఇక ఈ మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు, తెలుసుకోవాల్సినటువంటి ఫలితాలు మనం చూసుకుంటే ఆరోగ్యం గురించి మనం చూసుకుందాం ఒకసారి. జన్మ శని సంచారం అనేది కొంత తీవ్రమైనటువంటి స్థితి. ఈ జన్మశని వల్ల కొంత ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కండరాల నొప్పులు కానీ, అలాగే కొంత ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఈ అష్టమాధిపతి శుక్రుడు కాబట్టి ఆస్తమా లాంటి ఇలాంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే అవసరం. వాహనాలు నడిపేటప్పుడు కానీ, కొంత పనులు చేసేటప్పుడు కానీ ఏకాగ్రతతో చేయండి. ఇక దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకుంటే ఆర్థిక పురోభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. ఆర్థికంగా అనేక రకాల సత్ఫలితాలను పొందడం, దాంతోపాటు లాభాలను పొందడం కూడా మనం చూసుకోవచ్చు. విద్యా సంబంధమైన విషయాలలో మీనరాశి వారికి మంచి విజయాలు దక్కుతాయి. అలాగే అద్భుతమైనటువంటి విద్యారంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విద్యార్థులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి.
తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కూడా సాధిస్తారు. అనేక రకాల లాభాలను పొందే అవకాశం సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మీనరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి కూడా సినీ రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలతో పాటు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. వ్యాపార సంబంధమైన విషయాలలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. కొంత పెట్టుబడులకు కొంత ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యాపార వృద్ధి అనేది ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. స్త్రీలకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొంత ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి జన్మశని వల్ల. అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఈ మీనరాశి వారికి స్త్రీలకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి పంటలు చేతికి వస్తాయి. అద్భుతంగా సాగు అనేది పెరుగుతుంది. సేద్యం చేయడంలో మంచి మెలకువలు కూడా తెలుసుకొని ముందడుగు వేస్తారు. చేతి వృత్తుల వారికి కూడా మంచి లాభాలతో పాటు వారి వ్యాపారం అభివృద్ధిని సాధిస్తుంది. కోర్టు వ్యవహారాల గురించి చూస్తే తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు ఉండడం వల్ల, తృతీయాధిపతి శుక్రుడు కాబట్టి కొంత కోర్టు వ్యవహారాలను, కోర్టులో అనేక రకాల వాదోపవాదాలను వినాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. అయినా విజయాలను అయితే పొందే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో కొంత విలాసంగా ఉండడంతో పాటు కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, ఎంతో సమయాన్ని కుటుంబంతో కలిపి సంతోషంగా గడపడం చేస్తారు. ఫైనాన్స్ రంగాల వారికి మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు కొనాలా వద్దా అంటే ప్రస్తుతం స్థిరాస్తులు తీసుకోండి, మంచి లాభాలు వస్తాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పెట్టుబడులు కానీ అలాగే వాహనాల కొనుగోలు కూడా ప్రస్తుతం చేసే అవకాశం ఈ సంవత్సరం మనకు ఈ మీనరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వివాహానికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నం విజయవంతమవుతుంది. సంతాన సంబంధమైన విషయాలలో మంచి సత్ఫలితాలు కలగడం, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. దానిలో ఎటువంటి సందేహము అవసరం లేదు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు అలాగే పరిహారాలు చూసుకున్నట్టయితే ఇక్కడ మీనరాశి వారికి జన్మశని కొంత ప్రభావం సూచిస్తుంది కాబట్టి శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. అలాగే శనికి తైలాభిషేకము, శనికి నువ్వుల దానం అనేది ఇవ్వండి. అలాగే రుద్రాభిషేకం కూడా చేసుకుంటూ ఉండండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటే ఈ శని దోష పరిహారం జరుగుతుంది. ఇక ద్వాదశ రాహువు కూడా ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మినుములు, నువ్వులు, ఉలువలు దానం ఇవ్వండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సర మీనరాశి యొక్క ఫలితాలు. మరి మనం త్వరలోనే అద్భుతమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో చండీహోమ కార్యక్రమం చేద్దామని సంకల్పించుకున్నాము. మరి దానికి కూడా మీరు వీలైతే సహకరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన గ్రహదోషాలన్నీ కూడా నివారణ జరగడం, ఈ అష్టాదశ శక్తి పీఠాలు అనేటివి చాలా విశేషమైనవి కాబట్టి వాటి యందు చేసే చండీహోమం ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా గమనించగలరు. ఇది స్వస్తి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.